ఈ దేశంలో ఆ కులం అనే జాడ్యం ఎప్పుడైతే పోద్దో ఈ దేశం అప్పుడే బాగుపడుతుందేమో అండి. ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరగడానికి కూడా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా గానీ అడులు గురవడానికి కారణం కులాలే. చిన్న కులాలనే చిన్న చూపు లేదా మేము పెద్ద కులాలం అనే అహంకారం కొందరిలో, అందరిలో అంటలే కొందరిలో. ఆ జాడ్యం ఎప్పుడు పోతే భారతదేశం అప్పుడే బాగుపడుతుందండి. ఇతను ఎవరో అనురాగ్ ఠాకూర్ అట డైరెక్ట్ గా రాహుల్ గాంధీని నీ కులం ఏంటి అని అడిగేటండి. రాహుల్ గాంధీకి ఏమన్నా పిల్లనిద్దాం అనుకున్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో దగ్గర సంబంధాలు ఏమన్నా చూశాడా, లేదా రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఎవరినన్నా లవ్ చేస్తే అది వాళ్ళ చుట్టాలయ్యారా ఏంటి కారణం తెలియదు కానీ నీ కులం ఏంటని డైరెక్ట్ గా పార్లమెంట్ లో అడిగాడు. చిన్న కులాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని కులం పేరుతో దూషిస్తేనే అట్రాసిటీ చట్టం కాదండి. పబ్లిక్ ఎవడన్నా ఇలా కులం చెప్పుకునే అహంకారంతో విర్రవీగిన ఎదుటోడు కులాన్ని అహంకారపూరితంగా అడిగినా కూడా ఖచ్చితంగా బొక్కలేస్తే ఒక చట్టం రావాలండి. కులాలు అనేది బలవంతులందరూ ఒక చోటు చేరి మనం ఒక కులం, బలహీనులందరూ ఒక కులం అని చెప్పి బలవంతులంతా కలిసి బలహీనుల మీద అట్రాసిటీ చూపించటమో లేకపోతే అణిచివేత చూపించడం అనేది దగ్గర మొదలైంది కులం. అప్పుడు పాతకాలంలో ఉన్నంత లేకపోయినా కానీ కులం అనేది ఇలా ఎంటాడుతున్నంత కాలం కూడా భారతదేశం బాగుపడదండి అస్సలు.